శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం వేదగాయత్ర్యై నమః. మనం ఇంతకు నుంచి కూడా చెప్పుకుంటూ ఉన్నాం, అన్ని మాసములలోకెల్లా కార్తీక మాసము చాలా శ్రేష్టమైనటువంటిది, పవిత్రమైనటువంటి మాసము. మరి ఈ మాసములలో అనేక విశేషతలు కూడా కలిగి ఉన్నాయి. అందులో మనము ఈరోజు చెప్పబోయేటువంటిది నదీ స్నాన మహిమ అనేటువంటి అంశాన్ని గురించి కూడా చెప్పుకుంటున్నాం. ఈ కార్తీక మాసంలో నదీ స్నానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది, ఈ నదీ స్నానం వల్ల ఎటువంటి పాపాలు తొలగిపోతాయి, ఎటువంటి పుణ్యాలు కలుగుతాయి అనేటువంటిది మనం చెప్తాము. ఈ వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఈ విధంగా చెప్తున్నారు. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో చేసే స్నాన, దానము, జపము, తపము, బహు పుణ్యవ్రతాదులు, ఇటువంటి సర్వోన్నతమైనటువంటి పుణ్యప్రధానమైనటువంటి వ్రతములు ఆచరించినటువంటి స్త్రీ పురుషులు ఉత్తమ లోకాలను పొందితే, ఈ కార్తీక నియమాలను ఆచరించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే లెక్కలేనన్నిసార్లు, అంటే అనేక జన్మలలో కూడా వారు శ్వాసయోనిలో అనగా కుక్క జన్మగా కూడా పుడతారు. అటువంటి కార్తీక మాసమంతా స్నానము, దానము, వ్రతము, ఉపవాసము మొదలైనవన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఇటువంటి రోజు చేయలేను, మన యొక్క ఆరోగ్య పరిస్థితి సహకరించదు, మనకు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అని అనిపిస్తే కనీసము మనము కార్తీక పౌర్ణమి నాడైనా సరే నదీ స్నానము, దానము, జపము, తపము, అభిషేకము ఇవి చేసుకున్నట్లయితే మనకు పుణ్యలోకాలు కూడా కలుగుతాయి. ఈ విధంగా చేయకపోతే నీచ జన్మగా పొందుతాము. ఇవన్నీ కనుక ఆచరించినట్లయితే ఉత్తమమైనటువంటి శివ సాయుధ్యాన్ని కూడా పొందుతాము. అందుకొక ఇతిహాసం కూడా ఉంది, చెప్తాను వినండి అని చెప్పి ఆ వశిష్ఠుల వారు జనక మహారాజుతో కూడా చెబుతూ ఉన్నారు. పూర్వము ఆంధ్రదేశం నందు ఒక బ్రాహ్మడు ఉండేటువంటి వాడు, చాలా పండితుడు, సకల శాస్త్రములు పురాణములు తెలిసినటువంటి వాడు, ఈ జ్ఞానాన్ని ఆచరణలో కూడా పెట్టుకున్నటువంటి వాడు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు, భూతదయ కలిగినటువంటి వాడు. అతనిలో తీర్థయాత్రల పట్ల ఆసక్తి ఉండి అనేక తీర్థయాత్రలను కూడా చేస్తూ ఉండేటువంటి వాడు. అటువంటి ఆ బ్రాహ్మణుడు ఒకనాడు తీర్థయాత్రకు పోతూ గోదావరి నదీ తీరాన్ని కూడా చేరుకున్నాడు. ఆ నదీ తీరం దగ్గర ఒక మర్రి చెట్టు కూడా ఉంది. ఆ మర్రి చెట్టు మీద ముగ్గురు బ్రహ్మ రాక్షసులు కూడా నివసిస్తూ ఉన్నారు. వారు ఏ విధంగా ఉన్నారయ్యా అంటే, ఒక భయంకరమైనటువంటి నల్లటి మేఘము వంటి ఆకారం కలిగి, ఎర్రటి కనుగుడ్లు కలిగి, అదేవిధంగా ఈత చెట్టుకు ముళ్ళులు ఏ విధంగా అయితే ఆకుకు ఉంటాయో, ఈయనకు ఉంటాయో అటువంటి నెత్తి కలిగినటువంటి వారై, పొడవాటి గోర్లు కలిగినటువంటి వారై, పొడవాటి చేతులలో పదునైనటువంటి ఆయుధములు కలిగినటువంటి వారై, పెద్ద నోరు కలిగినటువంటి వారై, పెద్ద పెద్ద వికృతమైనటువంటి ఆకారం కలిగినటువంటి వారై, అదేవిధంగా వికృతమైనటువంటి శబ్దాలు కలిగినటువంటి కంఠము కలవారై, చాలా దుర్మార్గంగా కూడా బుద్ధి కలిగినటువంటి వారుగా ఆ చెట్టును ఆశ్రయించుకొని కూడా ఉన్నారు. వారు సకల ప్రాణులను కూడా భక్షించి జీవిస్తూ ఉండడంతో ఆ మర్రి చెట్టు ఉండేటువంటి ప్రాంతానికి 6 క్రోసుల దూరంలో ఏ జీవరాశి కానీ, ఏ పక్షి కానీ, ఏ మనుష్యుడు కానీ తిరగకుండా దూరంగా కూడా ఉంటూ ఉన్నారు. అయితే ఈ బ్రాహ్మణోత్తముడికి ఆ విషయాలు ఏవీ కూడా తెలియక ఆ మర్రి చెట్టు దగ్గరికి కూడా చేరుకున్నాడు. ఏమయ్యా అంటే, ఈ కార్తీక మాసంలో నదీ స్నానం చేయాలనేటువంటి సంకల్పం చేత ఆ నది దగ్గరికి కూడా చేరుకున్నాడు ఆ బ్రాహ్మణుడు. అయితే ఆ మర్రి చెట్టును ఆశ్రయించి ఉన్నటువంటి ఆ బ్రహ్మరాక్షసులు ఈ బ్రాహ్మణుని చూడంగానే వారి యొక్క ఆకలి రెండింతలుగా పెరిగిపోయింది. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఏ జీవరాశి తిరగకపోవడం, ఏ జీవరాశి కూడా నివసించకపోవడంతో
వారు ఆకలితో అలమటిస్తూ కూడా ఉన్నారు. ఎప్పుడైతే ఈ బ్రాహ్మణుని చూశారో ఆ బ్రాహ్మణుని కబలించాలా అని చెప్పేసి కోరిక కూడా పుట్టి వికృతమైనటువంటి శబ్దాలతో కూడా ఆయన దగ్గరికి చేరుకున్నారు. ఆ శబ్దాలను ఆ ఆకారాలను చూసినటువంటి ఆ బ్రాహ్మణుడు వెంటనే కూడా భయం చెందినటువంటి వాడై మహావిష్ణువును కూడా స్మరిస్తూ ఆ రాక్షసుల చేతికి చిక్కకుండా ఉండాలని ప్రాణభయంతో పరుగులు పెట్టినాడు. అయితే భారీ ఆకారం కలిగినటువంటి వారు ఆ రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు కూడా బ్రాహ్మణుడిని చేరుకుని అతన్ని కబళిద్దాము, ఒక్కసారిగా నోట్లో వేసుకుని మింగుదాము అని చెప్పి ఆ బ్రాహ్మణుని వచ్చి గట్టిగా పట్టుకున్నారు. అయితే బ్రాహ్మణుడు నిత్య సంధ్యావందనం చేస్తూ నిత్య జపతప హోమాదులు చేస్తూ ఉండడం వల్ల అతను బ్రహ్మ తేజస్సును పొందినటువంటి వాడు. అటువంటి బ్రాహ్మణుని యొక్క బ్రహ్మ తేజస్సు చూడంగానే వారి యొక్క పాపమంతా కూడా తుడిచిపెట్టుకొని పోయింది. అంతవరకు వికృతమైనటువంటి ఆకారాలు కలిగి వికృతమైనటువంటి బుద్ధి కలిగినటువంటి ఆ రాక్షసులందరూ ముగ్గురు కూడా సౌమ్యులుగా కూడా మారిపోయినారు. అప్పుడు ఆ రాక్షసులు ముగ్గురు కూడా ఆ విప్రోత్తమునికి నమస్కరించి, ఓ మహానుభావ, మీలాంటి దివ్యమైనటువంటి వ్యక్తుల దర్శన మాత్రం చేత మా పాపాలన్నీ కూడా పటాపంచలైపోయాయి. మీరు రావడం మాకెంతో ఉపకారం కూడా కలిగింది. మీ దర్శన భాగ్యం మాకు జ్ఞానోదయం కలిగింది. మీలాంటి పుణ్యపురుషులు పరోపకారం కొరకే ఈ భూలోకమంతా సంచారం చేస్తూ ఉంటారు అని చెప్పి బ్రాహ్మణుని అనేక విధాలుగా కూడా పొగడడం ప్రారంభించినాడు. అయితే అల్ప సంతోషి అయినటువంటి ఆ బ్రాహ్మణుడు మహావిష్ణువు అనుగ్రహం చేత తాను ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నానని తెలుసుకుని, నాయన మీకు అంతా శుభమే కలుగుతుంది, మీరు ఎవరు, ఈ రాక్షస జన్మ పొందడానికి కారణం ఏమిటి, అదంతా కూడా నాకు సవివరంగా తెలియజేయండి అని చెప్పి ఆ బ్రాహ్మణుడు ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులను కూడా అడిగితే, ఆ బ్రహ్మరాక్షసుల్లో మొదటివాడు ఈ విధంగా కూడా తన యొక్క జన్మ వృత్తాంతాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ఆ మొదటి రాక్షసుడు ఆ బ్రాహ్మణునితో, ఓ మహాత్మా, నేను ద్రావిడ దేశంలో సుందరం అనే గ్రామానికి చెందినటువంటి బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి వాడను. నాకు గ్రామాధికార ప్రాప్తి కూడా కలిగింది. అయితే నేను ఆ అధికార గర్వము చేత కన్ను మిన్నో కానకుండా కఠినాత్ముడనై కుటుంబ పోషణ ఎందు ఆసక్తి హద్దులు మీరడం వల్ల బ్రాహ్మణుల యొక్క ధనాన్ని అపహరించాను. అంతేకాకుండా బంధువులందరినీ కూడా అపహాస్యం చేశాను, అవమానాలు చేశాను, అలక్ష్యం చేశాను. ఏ రోజు కూడా బ్రాహ్మణులకు ఒక పిడికెడు అన్నం పెట్టినటువంటి వాడను కాదు. అదేవిధంగా ఏ అమావాస్య రోజు కూడా మా పితృదేవతలకు ప్రీతికరమైనటువంటి తర్పణము వదిలినవాడను కాను. అదేవిధంగా ఏ అమావాస్య రోజు కూడా ఒక బ్రాహ్మణునికి స్వయం పాకం కూడా ఇచ్చినటువంటి వాడను కాను. బ్రాహ్మణులకు ద్రోహం చేస్తే 7 తరాల వరకు పీడిస్తుందని తెలుసుకోలేకపోయాను. అదే విధంగా కూడా బ్రాహ్మణుల యొక్క ధనాన్ని అపహరిస్తే, బ్రాహ్మణుల యొక్క బంగారాన్ని అపహరిస్తే, బ్రాహ్మణులకు ద్రోహం చేస్తే సూర్యచంద్రుడు ఉన్నంతవరకు వారిని పీడిస్తుందనే శాశ్వత సత్యాన్ని కూడా గుర్తించలేకపోయినాయనయ్యా. ఆ జన్మలో చేసిన పాపాలన్నీ రౌరవాది నరకాలు కొంతకాలం అనుభవించి తర్వాత అనేక నీచ జన్మలెత్తి ఈ రాక్షస జన్మ ఎత్తినాను. ఈ పాపం పోయేటువంటి ఉపాయం ఏదైనా ఉంటే తెలిపి నాకు ఈ శాప విమోచనాన్ని కలిగించండి అని చెప్పి ఆ మొదటి రాక్షసుడు తన బాధనంతా కూడా బ్రాహ్మణుడికి చెప్పుకున్నాడు. బ్రాహ్మణ ధనాన్ని బ్రాహ్మణులకు మోసం చేయడం ఈ విధంగా చేసినట్లయితే వారి పాపం 7 జన్మాల వరకే కాకుండా సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు కూడా ఆ పాపం వారిని వెంటాడుతూ ఉంటుంది. రౌరవాది నరకాలు కూడా ప్రాప్తిస్తాయి. అదేవిధంగా రెండవ రాక్షసుడు తన వృత్తాంతాన్ని కూడా తెలియజేస్తున్నాడు. ఓ విప్రోత్తమ, నేను జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను ద్వేషించాను. మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి ఉపనిషత్ వాక్యాలను పెడచెవిన పెట్టాను.
కేవలము భార్యా విధేయుడినై బతికాను. భార్య మాటలు విని ఆమె తోడితో లోకమనుకున్నాను. అన్ని విధాల ఆమెను సంతోషపెడుతూ కన్న తల్లిదండ్రుల ఆలనా పాలనా చూడలేదు. నేను నా భార్య కలిసి మృష్టాన్న భోజనం చేశాం, పంచభక్ష ప్రమాణాలు భోజనం చేశాం. అయితే నా తల్లిదండ్రులకు మాత్రము సద్ది అన్నము, పాచిపోయిన అన్నము, పురుగుల పట్టిన అన్నం కూడా పెట్టడానికి నేను సిద్ధమయ్యాను. బంధుమిత్రులను ఏ రోజు కూడా ఆదరించలేదు, ఎవరిని ఒక శుభకార్యము చేయలేదు, ఒక శుభకార్యానికి ఎవరిని పిలవలేదు, ఎటువంటి దానము ధర్మము చేయలేదు. ఇటువంటి అనేక విధములైనటువంటి ఘోరమైన పాపాలు చేసినందువల్ల నాకు ఈ బ్రహ్మరాక్షస జన్మ కూడా లభించిందయ్యా. నన్ను కూడా ఈ నీచమైనటువంటి జన్మ నుంచి కూడా కాపాడమని భక్తిపూర్వకంగా కోరుకుంటున్నానని బ్రహ్మరాక్షసుడు తన కథనంతా కూడా వివరించాడు. ఆ తర్వాత మూడవ బ్రహ్మరాక్షసుడు కూడా తన యొక్క కథను కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఓ ద్విజోత్తమ, నేను ఆంధ్రదేశంలో ఒక విష్ణువు ఆలయంలో పూజారిగా ఉండేటువంటి వాడిని. పూజారికి ఉండవలసిన ఏ గుణము కూడా నాలో లేదు. నేనుండేది పవిత్ర స్థలమైనప్పటికీ నాలో అంతా అపవిత్రమే ఉండేది. నేను అక్కడికి వచ్చి అందరూ కూడా అక్కడికి వచ్చి పుణ్యాన్ని సంపాదించుకుంటే నేను అక్కడే ఉండి కూడా పాపాలు సంపాదించుకున్నాను. దైవభక్తి లేదు, దయాదాక్షిణ్యాలు లేవు, ఎలా ఉంటాయో తెలియదు. ఆత్మస్తుతి, పరనింద, నన్ను నేను పొగుడుకోవడము, ఎదుటివారిని విమర్శించడము, ఈ విధంగా చేసేటువంటి వాడిని. కుల స్త్రీల యొక్క మానాలను అపహరించేటువంటి వాడిని. పరధనాల మీద ఆసక్తితో పరుల యొక్క ధనాన్ని దొంగతనాలు చేసేటువంటి వాడిని. భగవంతుని యొక్క ఆభరణాలను, తర్వాత దేవాలయానికి ఇచ్చినటువంటి కానుకలను ఇవన్నీ కూడా నేను తస్కరించి వేశ్యాగృహాలకు కూడా పంపేటువంటి వాడిని. స్వామికి నిత్య పూజ చేయవలసినటువంటి వాడనైనా నేను నివేదనలు కూడా మానివేసి రేయి మవళ్ళు కూడా వేశ్యలతో, ఆ యొక్క పనికి మాలిన స్త్రీల యొక్క సాంగత్యంలో కూడా మునిగి తేలుతూ ఉండేటువంటి వాడిని. ఆ వేశ్యాగృహాలే నాకు దేవాలయాలు, వాటి ఎందే నా జీవితం అంతా గడిచిపోతుంది అనుకున్నాను. అయితే శరీర సౌందర్యం అశాశ్వతము, బ్రహ్మ పదార్థం ఒక్కటే శాశ్వతము. బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము, ఈ 4 దశలు కూడా మనిషికి వస్తూ ఉంటాయి. వయసులో ఉండేటువంటి సత్తువ ముసలివాడుగా అయిన తర్వాత శరీరంలో సత్తువ కూడా బాగా తగ్గిపోతుంది. నేను ఎప్పుడైతే వయసు మీరి ముసలివాడనయ్యానో నా సంపదనంతా వేశ్యలు హస్తగతం చేసుకున్నారు. నాలో సత్తువ సంపదలు ఉండగానే బయటకు నెట్టేశారు. చివరికి దిక్కులేని చావు చచ్చి నరకంలో నానా యాతలకు గురయ్యాను. తర్వాత వందలాది నీచ జన్మలెత్తిన తర్వాత ఈ యొక్క బ్రహ్మ రాక్షస జన్మ ఎత్తాను. ఆ రోజు నేను చేసినటువంటి పాపాలకు ఈనాడు నేను ఎంతో సిగ్గుపడుతున్నాను. నాకు జ్ఞానోదయం కలిగింది. మీరు బ్రహ్మ వర్చస్సు కలిగినటువంటి వారు, మీరు మమ్మలను పూర్తిగా కూడా మా పాపాల నుంచి రక్షించగలరనే నమ్మకం మాకున్నది. దయతో మమ్మల్ని కాపాడండి అని చెప్పి మూడవ బ్రహ్మరాక్షసుడు కూడా తన కథను ఆ విప్రోత్తమునికి చెప్పగా ఆ బ్రాహ్మణుడు కూడా జాలి కలిగినటువంటి వాడై ఆ ముగ్గురిని కూడా తమ శాపాల నుండి విముక్తి చేయాలని చెప్పి నిశ్చయించుకున్నాడు. వాళ్ళని ఉద్ధరించడమే తన పవిత్ర ధర్మంగా భావించినాడు. ఓ రాక్షసులారా, మీరు చేసినవన్నీ పాపాలే, అందులో సందేహం లేదు. అందుకోసం పడరాని పాటలు పడ్డారు. అయితే ఇప్పటికైనా సరే యథార్థాన్ని గుర్తించారు, పశ్చాత్తాపాన్ని కూడా పొందారు. కాబట్టి మీ యొక్క నీచ జన్మ నుంచి విముక్తి కొరకు నేను ఖచ్చితంగా కూడా ఆ భగవంతుణ్ణి ఆశ్రయిస్తాను. మనకు మన నారాయణ స్వామి కూడా తోడుగా ఉన్నాడు. మహావిష్ణువు తోడుగా ఉన్నంత వరకు కూడా మనకు ఎటువంటి పాపాలు కూడా ఆపాదించవు, మనకు అన్ని పుణ్యాలే కలుగుతాయి అని చెప్పి వారిని వెంట తీసుకొని కావేరీ నదికి వెళ్ళాడు. ఆ కావేరీ నదిలో వారికి స్నానం కూడా చేయించాడు. అయితే అది కార్తీక మాసం కావడం చేత అందరూ కూడా ఉపవాసం ఉండడం చేత అందరికీ కూడా పుణ్యం లభించింది.
అంతేకాకుండా బ్రాహ్మణుడు తన ఉపవాస ఫలంలో కావేరీ నదిలో స్నానం చేసి జపాలు కావించి ఆ వ్రత పూర్తి ఫలితాన్ని కూడా ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు కూడా ధారపోశాడు. ఎప్పుడైతే ఆ జప తప దాన ఫలాన్ని కూడా ధారపోశాడో తిరిగి వారు వారి రూపాలను కూడా పొందడం కూడా జరిగింది. రూపాలను పొందినటువంటి ఆ బ్రహ్మరాక్షసులు కూడా ఆ బ్రాహ్మణోత్తమునికి నమస్కారం చేసి, ఓ మహానుభావ, ఓ పుణ్యాత్ముడా, నీ యొక్క వ్రత దాన ఫలితం చేత మేము మా రూపాలను కూడా తిరిగి పొందినాము, ఈ రాక్షస జన్మ నుంచి కూడా విముక్తి పొందినాము అని చెప్పి ఆయనకు నమస్కారం కూడా చేసినాడు. కాబట్టి ఎవరైతే కార్తీక మాసంలో కావేరీ నది స్నానం చేస్తారో, అక్కడ వ్రతాలు ఎవరైతే చేస్తారో, అక్కడ జపం ఎవరైతే చేస్తారో, అక్కడ తర్పణం ఎవరైతే వదులుతారో వారందరికీ కూడా సమస్త పాపాలు తొలగిపోతాయి. 10,000 వాజపేయ యాగములు చేసినటువంటి పుణ్య ఫలితము, 1,00,000 అశ్వమేధ యాగాలు చేసినటువంటి పుణ్యం కూడా ప్రాప్తిస్తుంది. ఈ విధంగా చేయడం ఎందుకు? అనవసరమైనటువంటి పని, ఖర్చుతో కూడుకున్నటువంటి పని, అంత దూరం ఎందుకోసమై వెళ్ళాలి అని ఆలోచిస్తే, నిర్లక్ష్యం చేస్తే నీచమైనటువంటి జన్మలు, బ్రహ్మ రాక్షస జన్మలు, చివరికి నీచమైనటువంటి సూకరం అంటే పంది, అటువంటి జన్మలు కూడా ఎత్తి నికృష్టమైనటువంటి బ్రహ్మ రాక్షసులుగా కూడా మారతారు. స్త్రీ పురుష నిమిత్తం లేకుండా అందరూ కూడా కార్తీక మాసంలో నదీ స్నానం చేయాలి. కావేరీ నది వీలు కాకపోతే గోదావరి, కృష్ణ, తుంగభద్ర, మలాపహారిణి, భీమరథి, నర్మద, సింధు, యమున, ఏ నదిలోనైనా సరే ఈ కార్తీక మాసంలో స్నానం చేస్తే, పుణ్య నదులలో స్నానం చేస్తే మనము చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఈ నదులలో అవకాశం చిక్కితే తప్పకుండా స్నానాన్ని చేయండి. అక్కడ భగవన్నామస్మరణ చేయండి, జపం చేయండి, తపం చేయండి. ఆ విధంగా భగవంతుణ్ణి ఎల్లవేళలా కూడా స్మరించండి. ఈ భగవన్నామస్మరణ చేసినట్లయితే అన్ని పాపాలు కూడా తొలగిపోతాయి. అందుకే అంటారు, శ్రద్ధాభక్తి సమాయుక్తం ధ్యాయామి జనార్దనం. శ్రద్ధాభక్తులతో మనము ఆ నదీ తీరం చేసి భగవంతుని ఆరాధన చేసినట్లయితే మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి ఆ వశిష్ఠ మహాముని వారు జనక మహారాజుతో చెప్పినటువంటి 3వ అధ్యాయము. తర్వాత రేపటి రోజున 4వ అధ్యాయం కూడా వస్తుంది. ఈ విధంగా నేను చేస్తున్నటువంటి వీడియోలు చూసి ఆదరిస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలియచేసుకుంటూ ఉన్నాను. ఇంకా అనేక వీడియోలు కూడా మేము చేయాలంటే మీ నుంచి ఇంకా ప్రోత్సాహం మా యందు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూడా ఉన్నాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.